నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో రీసెంట్లీ మేము చేసిన ఒక డివైన్ అండ్ ఎమోషనల్ జర్నీ అరుణాచలం గిరి ప్రదక్షిణ గురించి ఈరోజు వ్లాగ్ చేయబోతున్నాను. సో మేమైతే ఎన్నో రోజుల తర్వాత అరుణాచలేశ్వరుని దర్శనం చేసుకున్న అదృష్టం మాకు వచ్చిందండి. ఈ వ్లాగ్లో మీరు చూడబోతున్న అరుణాచలం రాజగోపురం, గిరివల అట్మాస్ఫియర్, భక్తుల డివోషన్ అండ్ మనం రాత్రి డివైన్ వైబ్స్, మనము గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు మనకి ఆ వైబ్స్ ఎలా ఉంటాయో, సో ఇంకా మాకు కంప్లీట్ గిరి ప్రదక్షిణ ఎక్స్పీరియన్స్ మీరు చూడబోతున్నారు. టోటల్ 14 కిలోమీటర్లు అండి. ఈ పవిత్రమైన యాత్రలో ప్రతి అడుగులో ఒక పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. సో ఈ పవిత్రమైన ప్రయాణం మాకైతే ఎలా కంప్లీట్ అయిందో మీరే చూడండి. సో మేమైతే ఈ ప్రయాణంలో మాకు అలసట ఎక్కువ ఉంటుందని ఫ్రెండ్స్తోనే వెళ్ళామండి. ఫ్రెండ్స్తో వెళ్తే ఎంత కష్టమైనా కొంచెం హ్యాపీగా ఉంటుంది. అండ్ సో మేము ఇక్కడైతే చిత్తూరు నుంచి ఫ్రైడే నైట్ మేము బెంగళూరు నుంచి చిత్తూరుకి వెళ్ళేసి చిత్తూరులో నైట్ స్టే చేసి సాటర్డే మార్నింగ్ రెడీ అయ్యి, సో మా ప్లాన్ ఏంటి అంటే ఆన్ ద వే సిరిపురం టెంపుల్ ఉంటుంది. సిరిపురం టెంపుల్ మేము ఇంతవరకు వెళ్ళలేదన్నమాట. సో సిరిపురం టెంపుల్ దర్శనం చేసుకొని అలాగే అరుణాచలంకి వెళ్తాము, ఈవినింగ్ రీచ్ అవుతాం. సో గిరి ప్రదక్షిణ ఈవినింగ్ అయితే కొంచెం బాగుంటుంది అనేసి సో ప్లాన్తో మేము బయలుదేరాము. సో అక్కడి నుంచి సిరిపురంకి బయలుదేరామండి. సిరిపురంకి బయలుదేరేసి అమ్మవారి దర్శనం చేసుకున్నాము. సో అమ్మవారి దర్శనం చేసుకున్నాక సో ఆన్ ద వేలో మేము మీల్స్ కంప్లీట్ చేసుకున్నాము. మీల్స్ కంప్లీట్ చేసుకొని ప్లాన్డ్గా ఒక టైంకి రీచ్ అయ్యేలాగా మేము 5 o'clock రీచ్ అయ్యేలాగా ఒక 3:30, 3:40 ఆ టైంలో మేము స్టార్ట్ అయ్యాము. సో 5:20 ఆ టైంలో మేము అక్కడ హోమ్ స్టే, నియర్ బై హోమ్ స్టేకి రీచ్ అయ్యామండి. అరుణాచలంలో ఉన్న రాజగోపురంకి ఆపోజిట్ స్ట్రీట్లో నియర్ బై ఫీజిబుల్గా ఉండేలాగా ఒక హోమ్ స్టే తీసుకున్నాము. అక్కడికి వెళ్ళి ఫ్రెష్ అయిపోయేసి అక్కడి నుంచి రాజగోపురం జస్ట్ ఒక 200 meters ఉంటుందేమో, అంత దగ్గరలో తీసుకున్నాం హోమ్ స్టే. సో అక్కడి నుంచి ఫ్రెష్ అయ్యేసి రాజగోపురం దగ్గర చేరుకున్నాక మాకైతే మనసులో ఎన్నో ఆశలు, ఎన్నో ప్రశ్నలు, ఎంతో భారంగా టెంపుల్కి వచ్చాము. అండ్ మనస్ఫూర్తిగా ఆ రాజగోపురం దగ్గర మేము హారతిస్తూ మొక్కున్నాము. ఈ ప్రదక్షిణ ఎలా అయినా కంప్లీట్ చేయాలి, ఎట్లాంటి ఆటంకం రాకూడదు, మధ్యలో మేము స్కిప్ అవ్వకూడదు. అంటే అక్కడి నుంచి మనము నడవలేకపోతే అక్కడి నుంచి ఆటోస్ అవంతా ఉంటాయండి. అట్లాంటివి జరగకుండా కంప్లీట్గా కాలినడకతోనే పూర్తి చేయాలి అండ్ కంప్లీట్గా వచ్చి దర్శనం చేసుకొని వెళ్ళాలి అని మనస్ఫూర్తిగా మొక్కుకొని, మాకు మనసులో ఉన్న బాధలు, ప్రశ్నలు అంతా ఆయనతో చెప్పుకొని కొబ్బరికాయ కొట్టుకొని అక్కడి నుంచి కాలినడక స్టార్ట్ చేశాము. సో టోటల్ మనకి గిరి ప్రదక్షిణ 14 kilometers ఉంటుందండి. 14 kilometers అంటే ఆల్మోస్ట్ 22,000 to 25,000 steps వరకు పడుతుంది. అండ్ మనము గిరి ప్రదక్షిణ స్టార్ట్ అయినాక ఇట్లా ఒక మ్యాప్ అయితే ఉంటుందన్నమాట. ఎవ్రీ కిలోమీటర్ దగ్గర ఇట్లాంటి మ్యాప్ ఉంటుంది. అంటే మనం ఎక్కడ ఉన్నాము, ఎంతవరకు రీచ్ అయ్యాము, అండ్ ఇన్ బిట్వీన్ మనం ఏమేమి టెంపుల్స్ కవర్ చేయొచ్చు, అంటే ఎంతవరకు వచ్చాము, అండ్ స్టార్టింగ్ పాయింట్ ఏంటి, ఎండింగ్ పాయింట్ ఏంటి అని ఎవ్రీ కిలోమీటర్ దగ్గర మనకు అలా మ్యాప్ వస్తుందన్నమాట. సో మనం గిరి ప్రదక్షిణ స్టార్ట్ అయినప్పుడు కొంతవరకు రోడ్డు కొంచెం క్లమ్జీగా ట్రాఫిక్తో నిండిపోయి ఉంటుందండి. సో కొంత దూరం వెళ్ళినాక కొంచెం ఫ్రీగా ఉంటుంది. ఎందుకంటే అది 1 way అనమాట. వెహికల్స్ వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు వెహికల్స్లో అట్లే వెళ్తుంటారు. అండ్ నడక కూడా సేమ్ ఒకటే రూట్ ఉంటుందండి. మేమైతే ఫ్రెండ్స్తో వచ్చాం కాబట్టి సరిపోయిందండి. కొంత దూరం వెళ్ళేసరికి నా వల్ల కాలేదు. ఒక 3 kilometers 4 kilometers కంటిన్యూస్ వాక్ చేసాము. సో అక్కడ కూర్చుండిపోయాం అనమాట. సో వచ్చే వాళ్ళని పోయే వాళ్ళని చూస్తూ ఉన్నాము. వాళ్ళు ఓం నమ శివాయ అని భక్తితో మునిగిపోయి వాళ్ళైతే నడుస్తూనే ఉన్నారు. చిన్న పిల్లలు కూడా నడకతోనే 14 kilometers వచ్చారండి. సో అక్కడైతే మా వల్ల కాలేదు. ఒక పక్క ఫ్రెండ్స్ అయితే కామెడీ చేస్తూ అన్నారు. కొంచెము అట్లా వాళ్ళు ఉన్నందువలన కొద్దిగా స్ట్రెస్ అయితే తగ్గింది. నాకు నడిచినట్లే అనిపించలేదు అంత దూరము. సో ఒక దగ్గర కూర్చుండిపోయాం. అలసట వచ్చింది, కాళ్ళు నొప్పించాయి బాగా. కానీ అరుణాచల శివ అనే నామం మాకు శక్తిగా మారింది. ఎంతోమంది ఆ దారిలో ఆ శివుని తలుచుకుంటూ ప్రతి అడుగు ఆ శివుని ధ్యానిస్తూ వాళ్ళు నడుస్తున్నారండి. సో వాళ్ళని చూసి ఇంకొంచెం ఇన్స్పైరింగ్గా మేము వాళ్ళ వెనకాల అడుగులు వేయడము. సో ఆల్మోస్ట్ మేము రాత్రంతా నడిచాము. అక్కడక్కడ కాసేపు విశ్రాంతి తీసుకుంటూ మనసులో ఆ శివుని ధ్యానిస్తూ రాత్రంతా నడిచాము. ఆల్మోస్ట్ 7 o'clock నుంచి మార్నింగ్ 2:30 అయిందనమాట మాకు గిరి ప్రదక్షిణ కంప్లీట్ అవ్వడానికి. సో ఆ రాత్రంతా నడిచినా అలసట అనిపించలేదు. ఎందుకంటే మేము ఇన్స్పైరింగ్గా తీసుకున్నాము నడిచే వాళ్ళని, వాళ్ళ వెనకాల అడుగులు వేయడము, ఆ శివుని తలుచుకోవడము. సో ఆ శివుడే మాతో నడిచాడు అన్నట్టుగా మాకు అనిపించింది. ఎందుకంటే 14 kilometers నడవడం అనేది అది అంత ఈజీ కాదండి.
మనకి ఆ శివుడి అనుగ్రహం ఉంటేనే మనకి ఆ కాలినడక అనేది తేలికవుతుంది. సో రాత్రంతా నడిచినా అలసట అనిపించలేదు, ఎందుకంటే ప్రతి అడుగులో శివుడే మాతో నడిచాడు. సో కొన్ని ప్రదేశాలు నాకు తెలిసి ఓన్లీ చూడ్డానికి కాదండి. సో మన మనసులో ఎన్నో బాధలు ఉంటాయి అండ్ భారం ఉంటుంది, భయాలు ఉంటాయి, నమ్మకాలు ఉంటాయి. సో కొంచెం మనం భారం అనేది దిగడానికి అండ్ మనం ప్రశాంతంగా ఉండేదానికి కొన్ని పవిత్రమైన క్షేత్రాలకు వెళ్తామన్నమాట. అందులో ఒక ప్రదేశమే అరుణాచలము. సో మేమైతే నైట్ 2-2:30 కల్లా రూమ్కి రీచ్ అయిపోయి ఫ్రెష్ అప్ అయ్యాం మార్నింగ్ లేసి. అండ్ మా హస్బెండ్ అయితే చూడండి చాలా కోపంగా ఉన్నాడు. తనేమో పాపం 7 o'clock లేసి రెడీ అయినాడు, మేము 9 o'clock లేసి రెడీ అయ్యాము. సో తను చాలాసేపు నుంచి వెయిట్ చేస్తూ ఉన్నాడు, ఎవరితో కూడా మాట్లాడట్లేదు, లేట్గా లేచాము రెడీ అయ్యామనేసి. సో అక్కడి నుంచి మేము మళ్ళీ దర్శనానికి వెళ్ళాము. అక్కడి నుంచి జస్ట్ ఒక 200-300 మీటర్స్ అండి, బట్ మేము నడవలేకపోయాము గోపురం దగ్గర కూడా, ఎందుకంటే కాళ్ళంతా బొబ్బలు ఎక్కిపోయినాయి. నైట్ అంతా అనిపించలేదు కానీ అలసటగా, బట్ మార్నింగ్ అయితే చాలా స్ట్రెస్గా అనిపించింది, లేయలేకపోయాము, కాళ్ళని ఒక అడుగు కూడా ముందుకు పెట్టలేకపోయాము. సో అక్కడి నుంచి అయితే మేము టిఫిన్స్ చేసుకొని అదే స్ట్రీట్లో అన్నీ ఉంటాయండి, మనకి షాపింగ్ ఏరియా లాగా ఉంటుంది. సో అక్కడి నుంచి మేము బ్రేక్ఫాస్ట్కి వెళ్ళేసి, అసలు నిజం చెప్పాలంటే మాకు రాజగోపురం దగ్గరకి నడిచేసరికి 11 o'clock అయిందండి. అదే స్ట్రీట్లో బ్రేక్ఫాస్ట్ హోటల్స్ ఉన్నాయన్నమాట బ్రేక్ఫాస్ట్కి, బట్ చాలా హోటల్స్లో క్లోజ్ అయిపోయినాయి. 11 o'clockకి చాలామంది క్లోజ్ చేశారు, కానీ మాకు లక్కీగా ఒక హోటల్ దొరికిందనమాట అదే స్ట్రీట్లో. సో ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే లోపలికి వెళ్ళాక మాకు టిఫిన్స్ లేదు, క్లోజ్ అయింది అని చెప్పారు. బట్ ఓకే అని మేము ఇట్లాగే దర్శనానికి వెళ్ళాలి అనేసి మేము మళ్ళీ రిటర్న్ బయలుదేరేటప్పటికి వేరే వాళ్ళు పిలిచి ఓన్లీ దోశ ఉంది, ఓకేనా మీకు అన్నారు. మేము ఓకే చెప్పాము, ఎందుకంటే బేసిక్గా మాకు నైట్ కూడా ఏం లేదండి, డిన్నర్ ఏం చేయలేదు మేము. సో తింటే నడవలేమని చెప్పేసి డిన్నర్ చేయలేదు. మార్నింగ్ కూడా అట్లే ఖాళీ కడుపుతూనే ఉన్నాం, ఒక టీ తాగామన్నమాట. సో అక్కడ మాకు జస్ట్ వాళ్ళు దోశ ఒక్కటే ఉంది అని చెప్పగానే ఏదో ఒకటి ఇవ్వండి రా బాబు చాలు అనేసరికి మాకు చాలా హ్యాపీ అయింది, లేదంటే మేము అలాగే దర్శనానికి వెళ్ళే వాళ్ళము. బేసిక్గా మాకు అక్కడ ఎవరు తెలియదండి. సో అక్కడ ఉండే కొంతమందిని భక్తుల్ని అడిగామన్నమాట, దర్శనం ఎంతసేపు పడుతుంది అండ్ ఇట్లాంటి టికెట్స్ ఉంటాయి, కొంచెం 300-400 టికెట్స్ అలా ఉంటే దర్శనం త్వరగా కంప్లీట్ అవుతుందని మేము ట్రై చేసాము. బట్ అక్కడ ఉండేది ఓన్లీ 50 రూపీస్ టికెట్స్ మాత్రమే అండ్ ఫ్రీ దర్శనం ఉంటుంది. బట్ అక్కడ దర్శనానికి 8 hours పడుతుంది, 7 hours పడుతుంది అని అంటున్నారు, చాలామంది చెప్పారు. బట్ అంత క్యూలో అంత రష్లో మా వల్ల అవుతుందా అని భయపడ్డాము. సో 50 రూపీస్ టికెట్స్ తీసుకొని మేమైతే ఎంట్రీ అయిపోయామండి లోపలికి. బట్ అన్ఫార్చునేట్గా ఇక్కడ అద్భుతం ఏంటి, ట్విస్ట్ ఏంటి అంటే నిజంగా శివుని లీల అనుకోవాలి. అక్కడ నా పాత కొలీగ్ ఒకరు తగిలారండి, నేను జస్ట్ ఫస్ట్ కంపెనీ అనమాట ఐటీ ఎంప్లాయీగా ఉన్నప్పుడు. సో అక్కడ ఈ స్టేట్ వాళ్ళనమాట, వాళ్ళు అరుణాచలంకి సంబంధించిన వాళ్ళు. అక్కడ వాళ్ళు మాకు విఐపి దర్శనం ఇప్పించారు. సో అక్కడ మేము టికెట్స్ తీసుకొని కూడా లోపలికి వెళ్ళడం ఏంటి, అక్కడ నాకు ఫ్రెండ్ అనే వాళ్ళు హెల్ప్ చేయడం ఏంటి, అసలు చాలా అద్భుతంగా అనిపించింది. సో వాళ్ళైతే మాకు విఐపి దర్శనం ఇప్పించారు. మాకు జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్లోనే దర్శనం అయిపోయిందండి. చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది, ఎందుకంటే మాకు ముందు రోజు చాలా స్ట్రెయిన్ అయిపోయాం కాబట్టి కాలినడక ద్వారా. అండ్ మేము చేస్తామా చేయలేమా దర్శనం 8 hours అనేది మాకు భయం వేసింది. బట్ ఎట్లయినా దర్శనం చేసుకోవాలనేసి మేము క్యూలోకి వెళ్ళిపోయాము 50 రూపీస్ టికెట్ తీసుకొని. బట్ అన్ఫార్చునేట్ మాకు నిజంగానే శివుడి లీల అనుకోవాలండి. అసలు ఆ టైంలో నా ఫ్రెండ్ అనే వాళ్ళు అక్కడ ఉండడం ఏంటి, మాకు విఐపి దర్శనం ఇప్పించడం ఏంటి, చూడండి ఎంత అద్భుతం జరిగిందో. మేము అసలు ఎంత ప్రాబ్లంలో ఉన్నా, ఎంత స్ట్రెస్ అయిపోయినా శివుని దర్శనం చేసుకోవాలనే ఒక స్టెప్ వేసాము. బట్ దాంతోపాటు మాకు దేవుడు అనేవాడు తోడయ్యాడు కాబట్టి మాకు దర్శనం అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. అనుకున్న టైంలో కంప్లీట్ అయ్యి మేము రిటర్న్ అయిపోయామన్నమాట. సో రిటర్న్ అయిపోయి మేమైతే చిత్తూరుకి వచ్చేసామండి. చిత్తూరు అంటే మా నేటివ్ ప్లేస్ అండి. మేము ఎప్పుడైనా మా విలేజ్కి వెళ్తే చాలా పీస్ఫుల్గా ఉంటాము, ఎందుకంటే అక్కడ నో పొల్యూషన్. సో మాకు చాలా ప్రశాంతంగా ఉంటుంది అక్కడికి వెళ్ళిన తర్వాత. సో రిటర్న్ అయిపోయి మేము మా నేటివ్ ప్లేస్కి వచ్చేసాము. ఇది మా ప్రాపర్ ప్లేస్ అండి, అంటే మా హస్బెండ్ వాళ్ళ ఊరు అనమాట. సో నాది వచ్చి ప్రాపర్ నెల్లూరు అనమాట. సో నేను పెళ్ళి చేసుకుంది చిత్తూరులో. సో ఇక్కడ అందరూ చాలా స్ట్రెయిన్ అయిపోయినారు. ఒక్కసారి చూడండి, అందరూ ఎక్కడ వాళ్ళు అక్కడ గార్డెన్లో అట్టే వాలిపోయారు. సో అందరు గార్డెన్లో అలాగ విశ్రాంతి తీసుకుంటా అన్నారు. ఇంకా ఈ లోపల మా అత్తమ్మ టీ పెట్టించింది అందరికీ. ఇంకా మేము అదే నైట్కి బయలుదేరాలండి, ఎందుకంటే నెక్స్ట్ డే మార్నింగ్ మండే అంటే అందరు ఐటీ ఎంప్లాయీస్ అనమాట. సో వాళ్ళందరూ లాగిన్ అవ్వాలి. సో వాళ్ళకి మార్నింగ్ షార్ప్ 9 o'clock కల్లా వాళ్ళు లాగిన్ అవ్వాలి కాబట్టి మేము ఆ నైటే బయలుదేరాలి, అంటే సండే నైట్ బయలుదేరాలి.
ఇక్కడ చూడండి నా ఫ్రెండ్ అయితే ఎలా పడిపోయిందో. సో తను ఎంత లేపుతున్నా కూడా లేసే పొజిషన్లో కూడా లేదు. అసలు తను కాన్షియస్లో లేదు చెప్పాలంటే. తన్ని లేపడానికి నాకు ఒక 2 minutes పట్టింది. బేసిక్గా మేము గిరి ప్రదక్షిణకి వెళ్ళాం కాబట్టి పిల్లల్ని ఎవరిని తీసుకెళ్ళలేదండి. పిల్లల్ని మా అత్తమ్మ దగ్గర వదిలేసి వెళ్ళాము. సో నేనైతే పిల్లల్ని తీసుకెళ్ళలేదు కాబట్టి కొంచెము తీసుకెళ్ళుంటే బాగుండేది అనిపించింది. బట్ అది తీసుకెళ్ళే ప్లేస్ కాదు కాబట్టి మనం వెళ్ళింది వేరే దానికి కాబట్టి సో కాసేపు వాళ్ళతో టైం స్పెండ్ చేశాను. సో మా వాడైతే ఊరికి వచ్చాడంటే వాడు ఫ్రెండ్స్ అందరూ మా ఇంట్లోనే ఉంటారు. సో ఇలా పిల్లలతో కాసేపు టైం స్పెండ్ చేయడం నాకు చాలా హ్యాపీగా అనిపించిందండి. సో బేసిక్గా నాకు బిజినెస్ స్టార్ట్ చేసినప్పటి నుంచి టైం దొరకలేదు. టెంపుల్కి వెళ్ళాలన్నా టైం దొరికేది కాదు. సో మేము అనుకున్న టైం అనుకున్నట్లుగానే సాటర్డే సండే మాత్రమే మాకు ఎక్కడికైనా వెళ్ళాలంటే గ్యాప్ దొరుకుతుందండి. బట్ అది కూడా బిజినెస్ డేస్ కాబట్టి నేను ఆలోచించేదాన్ని. బట్ మా వారికి ఐటీ ఎంప్లాయ్ కాబట్టి సాటర్డే సండే మాత్రమే టైం దొరుకుతుంది. అనుకున్న టైంలో అనుకున్నట్లుగా దర్శనం కంప్లీట్ అయింది. అంతా ఆ శివుడి దయ. మీ అందరికీ కూడా ఆ శివుడి అనుగ్రహం ఉండాలని కోరుకుంటున్నాను. సో మీకు కనుక అరుణాచలం ట్రిప్ ప్లాన్ ఉంటే మీకు ఈ వీడియో తప్పకుండా యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ మై ఛానల్ అండ్ వెయిట్ ఫర్ ద నెక్స్ట్ వ్లాగ్. థ్యాంక్ యూ సో మచ్.